ఎండలో స్పృహ తప్పి పడిపోయిన తల్లిని చూసి చలించిపోయిన 8 ఏళ్ల బాలుడు. నీళ్లు తెచ్చి తల్లికి తాగించి ఆమెని కాపాడేందుకు చిన్నారి ప్రయత్నం. కాన్పూర్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్. బాలుడి పోరాటానికి నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు. కన్న తల్లి ఆపదలో ఉంటే ఓ చిన్నారి పడే ఆరాటం ఈ వీడియోలో చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8 ఏళ్ల బాలుడు తన తల్లిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అందరినీ కదిలిస్తుంది. కన్న బిడ్డల ఆలనా పాలన కోసం తల్లి పడే ప్రయాసం అందరికీ తెలిసిందే. కన్న తల్లి ఆపదలో ఉంటే ఓ పసిప్రాణం విలవిల్లాడిపోయి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కలిచివేస్తుంది. మండుతున్న ఎండలో తన తల్లి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు 8 ఏళ్ల బాలుడు చేసిన పోరాటం అందరినీ కంటతడి పట్టించేలా చేస్తుంది. యూపీలోని కాన్పూర్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా కళ్ళు చెమరచలు మానవు. తీవ్రమైన వేడికి తట్టుకోలేక ఓ మహిళ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. అదే సమయంలో ఆమెతో పాటే ఉన్న 8 ఏళ్ల కుమారుడు తన కళ్ళ ముందే తల్లి పడిపోవడాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోక అమ్మను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమెలో చలనం లేకపోవడంతో సమానమైన అమ్మ కోసం ఆ చిన్నారి పోరాటమే చేశాడు. మండుటెండలో తన కాళ్ళకు చెప్పులు లేకపోయినా పరుగున వెళ్ళి బాటిల్లో నీళ్లు తీసుకువచ్చి తన తల్లి చేత తాగించాడు. కొడుకు సపర్యాలకు కోలుకున్న తన తల్లి లేచి కూర్చుంది. తన తల్లి కోసం చిన్నారి చేసిన ఈ పోరాటాన్ని స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. తల్లి కోసం బాలుడి తపన చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తల్లిపై బాలుడికున్న ప్రేమ, అనుబంధం ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ మొదటగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.